Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఇప్పుడు జాతకుడి యొక్క ప్రొఫెషన్ ఏమిటనే విషయం గురించి ఈ వీడియోలో 4 ప్రధానమైన రూల్స్ గురించి తెలుసుకుందాం. మరి ఇక్కడ 4 ప్రధానమైన రూల్స్ ఏమిటనే విషయానికి వస్తే, మొదటిది ప్రైవేట్ జాబు, రెండవది గవర్నమెంట్ జాబు, మూడవది భాగస్వామ్య వ్యాపారం, నాలుగవది సొంత వ్యాపారం. ఈ వీడియోలో ఈ 4 ప్రధానమైన విషయాల గురించి వివరంగా విశ్లేషణ పద్ధతిలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడగలిగితే జాతకుడి యొక్క రాశి చక్రం చూడగానే ఆ జాతకుడు ప్రైవేట్ జాబ్ చేస్తాడా, లేదా గవర్నమెంట్ జాబ్ చేస్తాడా, లేదా భాగస్వామ్య వ్యాపారంలో సెటిల్ అవుతారా, లేదా సొంత వ్యాపారంలో స్థిరపడతారా అనే విషయం గురించి చాలా క్లియర్గా చెప్పగలరు. ఇక్కడ ప్రొఫెషన్ గురించి ఫస్ట్ హౌస్ ప్రైవేట్ జాబు, 6th హౌస్ గవర్నమెంట్ జాబు, 7th హౌస్ పార్ట్నర్షిప్ బిజినెస్, 10th హౌస్ ఓన్ బిజినెస్ గురించి ఇవ్వడం జరిగింది, గమనించగలరు. అలాగే సూర్య చంద్ర గురుగ్రహాల కాంబినేషను కూడా ఇవ్వడం జరిగింది, గమనించగలరు. అలాగే వైశ్య ప్లానెట్స్ అంటే బిజినెస్ ప్లానెట్స్ చంద్ర బుధ గ్రహాల కాంబినేషను, సర్వీస్ విషయానికి వచ్చేసరికి శని గ్రహం కారకత్వం వహిస్తుంది. అంటే జాతకుడు యొక్క రాశి చక్రం చూడగానే ఆ జాతకుడు ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా, పార్ట్నర్షిప్ బిజినెసా, లేదా ఓన్ బిజినెస్లో సెటిల్ అవుతారనే విషయానికి వచ్చేసరికి ప్రైవేట్ జాబ్ అంటే ఫస్ట్ హౌస్ అండి. అంటే ఫస్ట్ హౌస్ అనగా లగ్నం. ఇక్కడ లగ్నం మరియు లగ్నాధిపతి బలంగా ఉండాలి. ఈ లగ్నం యొక్క ప్రభావంలో లేదా ఈ లగ్నాధిపతి యొక్క ప్రభావంలో మిగతా స్థానాలైన 6వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానం ఈ స్థానాధిపతులు బలహీనంగా ఉండి లగ్నం యొక్క ప్రభావంలో ఉంటే ఆ జాతకుడు లైఫ్ లాంగ్ ప్రైవేట్ జాబులో సెటిల్ అవుతారు. ఈ ప్రైవేట్ జాబ్కు అడిషనల్గా సూర్య చంద్ర గురుగ్రహాల కాంబినేషన్ రావాలి. ఈ సూర్య చంద్రగ్రహాల గురుగ్రహాల కాంబినేషన్ వస్తే ప్రైవేట్ జాబ్లో మంచి ఇన్కమ్ ఉంటుందని మనం చాలా ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయవచ్చు. గవర్నమెంట్ జాబ్కు సేమ్ ఇదే రూల్ను అప్లై చేస్తే 1, 7, 10 స్థానాలు స్థానాధిపతులు బలహీనంగా ఉండి 6వ స్థానం మరియు 6వ స్థానాధిపతి యొక్క ప్రభావంలో ఉండాలి. 6వ స్థానం మరియు 6వ స్థానాధిపతి చాలా బలంగా ఉంటే గవర్నమెంట్ జాబ్ చేస్తారు. ఈ గవర్నమెంట్ జాబ్కు అడిషనల్గా సూర్య చంద్ర గురుగ్రహాల కాంబినేషన్ రావాలి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ విషయానికి వచ్చేసరికి 7వ స్థానం 7వ స్థానాధిపతి యొక్క ప్రభావంలో 1, 6, 10 స్థానాలు రావాలి. ఆ స్థానాధిపతులు కూడా 7వ స్థానం 7వ స్థానాధిపతి యొక్క ప్రభావంలో ఉంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తారు. ఇక సొంత వ్యాపారం అనగానే 10వ స్థానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ 10వ స్థానం మరియు 10వ స్థానాధిపతి బలంగా ఉండాలి. ఈ 10వ స్థానం ఈ 10వ స్థానాధిపతి యొక్క ప్రభావంలో 1, 6, 7 స్థానాలు మరియు వీటి అధిపతులు ఉండాలి. అలాగే అడిషనల్గా సూర్య చంద్ర గురుగ్రహాల కాంబినేషన్ రావాలి. అలాగే బిజినెస్ ప్లానెట్స్ అయిన చంద్ర బుధ గ్రహాల కాంబినేషన్ 10వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఆ జాతకుడు వ్యాపారంలో సెటిల్ అవుతారని మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. అలాగే గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి మరొక ప్రధానమైన విషయం, శని గ్రహము సర్వీస్ విషయానికి కారకత్వం వహిస్తుంది. ఇదే శని గ్రహం 10వ స్థానానికి వృత్తి విషయానికి కారకత్వం వహిస్తుంది. అంటే ఇక్కడ అడిషనల్గా గవర్నమెంట్ జాబ్ అనగానే శని గ్రహము 6వ స్థానం యొక్క ప్రభావంలో ఉండాలి. అలాగే వ్యాపారం అనగానే ఈ శని గ్రహము 10వ స్థానం లేదా 7వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే పార్ట్నర్షిప్ లేదా సొంత వ్యాపారంలో సెటిల్ అవుతారని చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు.
జాతకుడు ఏ వృత్తిలో సెటిల్ అయినా సరే ఈ రూల్స్ని అప్లై చేయాలి. అందులో వాళ్ళకి ఇన్కమ్ బాగుంటుందా లేదా మామూలుగా ఉంటుందా అనే విషయానికి వచ్చేసరికి ఈ రూల్స్కు అడిషనల్గా 9వ స్థానం అదృష్టాలను ఇస్తుంది, 11వ స్థానం లాభాలను ఇస్తుంది. కాబట్టి ఈ 9, 11 స్థానాలతో పాటు స్థానాధిపతులతో పాటు శుక్రగ్రహం కూడా మొదటి స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ప్రైవేట్ జాబ్లోనే మంచి ఇన్కమ్ ఉంటుంది, స్థిరాస్తులు సంపాదించుకుంటారు. ఒకవేళ 6వ స్థానం 6వ స్థానాధిపతి యొక్క ప్రభావంలో ఉంటే గవర్నమెంట్ జాబ్లోనే వాళ్ళకు మంచి ఇన్కమ్ ఉంటుంది, స్థిరాస్తులు సంపాదించుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో సేమ్ 9, 11 మరియు శుక్రగ్రహాలు సిగ్నిఫై అయితే పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది, స్థిరాస్తులు సంపాదించుకుంటారు. సేమ్ ఇదే రూలు 10వ స్థానానికి అప్లై చేస్తే వ్యాపారం చేసుకుంటూనే స్థిరాస్తులు సంపాదించుకుంటారు, అలాగే మంచి లాభాలు కూడా ఉంటాయని మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. మీరు ఎంతమంది జాతకాలను పరిశీలన చేసినా నేను చెప్పే ఈ రూల్స్ 100% చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ రూల్స్ను మీకు తెలిసిన వారి జాతకాలలో పరిశీలన చేసి మీ కామెంట్ రూపంలో స్పందించగలరని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. If you like this video, you can click on the like and subscribe button. Thank you.